హరి ఓం. అందరికీ నమస్కారం. ఈరోజు కార్తీక పురాణంలో 3వ అధ్యాయాన్ని గురించి చెప్పుకుందాం. వశిష్ఠుడు జనక మహారాజుకి ఇలా చెప్పాడు. జనక మహారాజా, కార్తీక మాసంలో ఏ ఒక్క చిన్నదానం చేసినా అది గొప్ప ప్రభావం కలదై వారికి సకల ఐశ్వర్యాలు కలగజేయడమే కాకుండా మరణానంతరం శివ సాన్నిధ్యాన్ని కలగజేస్తుంది. కానీ కొంతమంది అస్థిరాలైన భోగభాగ్యాలను విడవలేక కార్తీక స్నానాలు చేయకుండా అవినీతి పరులై భ్రష్టులై ప్రవర్తిస్తూ చివరికి క్షుద్ర జన్మలు అంటే కోడి, కుక్క, పిల్లి ఇలాంటి జన్మల్ని పొందుతారు. అధమాధమంలో కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజు అయినా కానీ స్నానం, దానం, జపం, తపం మొదలైనవి చేయకపోవడం వల్ల అనేకమైన క్షుద్ర జన్మలెత్తి చివరికి బ్రహ్మరాక్షసుగా పుడతారు. దీని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వినిపిస్తాను. సపరివారంగా శ్రద్ధగా విను. ఈ భరతఖండంలో దక్షిణ ప్రాంతంలో ఒకానొక గ్రామంలో మహావిద్వాంసుడు, తపస్శాలి, జ్ఞానశాలి, సత్యవాక్య పరిపాలకుడు అయిన తత్వనిష్ఠుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. ఒకరోజు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రలు చేయాలనే కోరికతో అఖండమైన గోదావరి దగ్గరికి బయలుదేరాడు. ఆ తీర్థ సమీపంలో ఒక మహా వటవృక్షం మీద భయంకరమైన ముఖాలతోనూ దీర్ఘమైన కేశాలతోనూ బలిష్టాలైన కోరలతోనూ నల్లని బాణపొట్టలతోనూ చూసేవారికి అతి భయంకర రూపాలతో 3 బ్రహ్మరాక్షసులు నివసిస్తూ ఆ దారిన పోయే బాటసారుల్ని బెదిరించి వారిని చంపి తింటూ ఉన్నారు. ఆ ప్రాంతంలో ఉన్నవారందరినీ భయకంపితుల్ని చేశారు. తీర్థయాత్ర కోసం బయలుదేరి అఖండమైన గోదావరి పుణ్యక్షేత్రంలో పితృదేవతలకి పిండ ప్రదానం చేయడానికి వస్తున్న ఆ బ్రాహ్మణుడు ఆ చెట్టు దగ్గరికి వచ్చేసరికి యథాప్రకారంగా బ్రహ్మరాక్షసులు కిందకి దిగి అతన్ని చంపబోయే సమయంలో బ్రాహ్మణుడు ఆ భయంకర రూపాల్ని చూసి గజ గజ వణుకుతూ ఏమీ తోచక నారాయణ స్తోత్రాన్ని బిగ్గరగా పఠిస్తూ, ప్రభో ఆర్తత్రాణపరాయణ, అనాథరక్షక, ఆపదలో ఉన్న గజేంద్రుణ్ణి, నిండు సభలో అవమానాల పాలవుతున్న మహాసాధ్వి ద్రౌపదిని, బాలుడైన ప్రహ్లాదుణ్ణి రక్షించిన విధంగానే ఈ పిశాచాల బారి నుంచి నన్ను రక్షించు తండ్రి అని వేడుకుంటే ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకి జ్ఞానోదయం కలిగి, మహానుభావ, మీ నోటి నుంచి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు జ్ఞానోదయం అయింది, మమ్మల్ని రక్షించు అని ప్రాధేయపడ్డారు. వారి మాటలకి ఆ బ్రాహ్మణుడు ధైర్యం తెచ్చుకుని, మీరెవరు, ఎందుకు మీకు ఈ రాక్షస రూపాలు కలిగాయి, మీ వృత్తాంతాన్ని తెలపండి అని వారిని అడిగాడు. అప్పుడు వారు, విప్రపుంగవ, మీరు పూజ్యులు, ధర్మాత్ములు, వ్రతనిష్టాపరులు. మీ దర్శన భాగ్యం వల్ల మాకు పూర్వజన్మలో కొంత జ్ఞానం కలిగింది. ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలగదు అని అభయమిచ్చి, అందులో ఒక బ్రహ్మరాక్షసుడు తన కథని ఈ విధంగా చెప్పాడు. నాది ద్రావిడ దేశం, నేను బ్రాహ్మణుణ్ణి, నేను మహాపండితుడిననే గర్వంతో ఉండి న్యాయ విచక్షణలు మాని పశువులాగా ప్రవర్తించాను. బాటసారుల దగ్గర, అమాయకపు గ్రామస్తుల దగ్గర దౌర్జన్యంగా ధనం లాగుతూ, దుర్వ్యసనాలతో భార్యాపుత్రుల్ని సుఖపెట్టకుండా పండితుల్ని అవమానపరుస్తూ లోభిలాగా, లోక కంటకుడిలాగా ఉన్నాను. ఇలా ఉండగా ఒకరోజు ఒక పండితుడు కార్తీక మాస వ్రతాన్ని యథావిధిగా ఆచరించి భూత తృప్తి కోసం బ్రాహ్మణ సమారాధన చేసే ఉద్దేశంతో పదార్థ సంపాదన నిమిత్తం దగ్గరున్న నగరానికి బయలుదేరి తిరుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చాడు. వచ్చిన పండితుణ్ణి నేను దూషించి కొట్టి అతని దగ్గర ఉన్న ధనాన్ని, వస్తువుల్ని తీసుకుని ఇంటి నుంచి గెంటేశాను. అందుక విప్రుడికి కోపం వచ్చి, ఓరి నీచుడా, అన్యాక్రాంతంగా డబ్బు కూడబెట్టింది చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణునని కూడా ఆలోచించకుండా కొట్టి తిట్టి నా వస్తువులనన్నిటినీ దోచుకున్నావు. కాబట్టి నువ్వు రాక్షసుడివై నరభక్షకుడిగా ఉంటూ నిర్మానుష్య ప్రదేశంలో పడి ఉందువుగాక అని శపించాడు.
అందువల్ల నాకు ఈ రాక్షస రూపం కలిగింది. బ్రహ్మాస్త్రం నుంచైనా తప్పించుకోవచ్చు కానీ బ్రాహ్మణ శాపాన్ని తప్పించలేం కదా. కాబట్టి నా అపరాధాన్ని క్షమించమని అతన్ని ప్రార్థించాను. అందుకు అతడు దయతలచి, గోదావరి క్షేత్రంలో ఒక వటవృక్షం ఉంది. నువ్వు అక్కడ నివసిస్తూ ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతం ఆచరించి పుణ్యఫలాన్ని సంపాదించి ఉంటాడో ఆ బ్రాహ్మణుడి వలన పునర్జన్మ పొందుదువుగాక అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి నేను రాక్షస రూపంలో నరభక్షణ చేస్తూ ఉన్నాను. కాబట్టి ఓ విప్రోత్తమా, నన్ను, నా కుటుంబం వారిని రక్షించు అని మొదటి రాక్షసుడు తన కథని చెప్పాడు. ఇంకా రెండవ రాక్షసుడు, ఓ ద్విజోత్తమా, నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడినే. నేను నీచుల సావాసం చేసి తల్లిదండ్రుల్ని బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్ర అనేటట్లుగా చేసి వారి ఎదుటే నా భార్య బిడ్డలతో పంచభక్ష పరమాణాలతో భుజించేవాణ్ణి. నేను ఎటువంటి దాన ధర్మాలు చేసి ఎరగను. నా బంధువుల్ని కూడా హింసించి వారి ధనం అపహరించి రాక్షసుల్లాగా ప్రవర్తించాను. కాబట్టి నాకు ఈ రాక్షసత్వం కలిగింది. నన్ను ఈ పాప పంకిల నుండి ఉద్ధరించు అని బ్రాహ్మణుడి పాదాలపై పడి పరిపరి విధాలా వేడుకున్నాడు. ఇంకా మూడవ రాక్షసుడు తన కథని ఇలా చెప్పాడు. మహాశయ, నేనొక సంపన్న కుటుంబంలో పుట్టినవాడిని. విష్ణువాలయంలో అర్చకుడిగా ఉన్నాను. స్నానమైనా చేయక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుతూ ఉండేవాడిని. భగవంతుడికి ధూపదీప నైవేద్యాలైనా అర్పించకుండా భక్తులు తెచ్చిన సంభారాల్ని నా ఉంపుడుగత్తికి అందజేస్తూ మద్యమాంసాల్ని సేవిస్తూ పాపకార్యాలు చేసినందుకు నా మరణానంతరం ఈ రూపాన్ని ధరించాను. కాబట్టి నన్ను కూడా పాప విముక్తుడిని చెయ్యి అని ప్రార్థించాడు. ఓ జనక మహారాజా, తపోనిష్ఠుడైన ఆ బ్రాహ్మణుడు ఆ బ్రహ్మరాక్షసుల దీనాలాపాల్ని విని, ఓ బ్రహ్మరాక్షసులారా, భయపడకండి. మీరు పూర్వ జన్మలలో చేసిన ఘోర కృత్యాల వల్ల మీకు ఈ రూపాలు కలిగాయి. నా వెంట రండి, మీకు విముక్తిని కలిగిస్తాను అని చెప్పి వారిని ఓదార్చి తనతో తీసుకుపోయి ఆ ముగ్గురికి యాతనా విముక్తి కోసం సంకల్పం చెప్పుకుని తానే స్వయంగా గోదావరిలో స్నానం చేసి ఆ స్నాన పుణ్యఫలాన్ని ముగ్గురు బ్రాహ్మణులకి ధారపోసేసరికి వారి వారి రాక్షస రూపాలు పోయి దివ్య రూపాలు ధరించి వైకుంఠానికి వెళ్ళిపోయారు. కార్తీక మాసంలో గోదావరి స్నానం చేస్తే హరిహరాదులు సంతృప్తి చెంది వారికి సకల ఐశ్వర్యాలు ప్రసాదిస్తారు. అందువల్ల ఎంత ప్రయత్నించైనా సరే కార్తీక స్నానాలు చేయాలి. స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మాహాత్మ్యంలో 3వ అధ్యాయం ఇలా సమాప్తమైంది. ఇంకా కార్తీక స్నానం చేసేటప్పుడు ఇలా చెప్పుకోవాలి. నిర్విఘ్నం కురుమే దేవ దామోదర నమోస్తుతే అనుకుంటూ ప్రార్థన చేసి ఆచమనం చేసి గోత్రనామాలతో సంకల్పం చెప్పుకుని స్నానం చేయాలి. తర్వాత తులారాసింగతే సూర్యే గంగా త్రైలోక్య పావని సర్వత్ర ద్రవరూపేణ సాసంపూర్ణ భవేత్తదా అనే మంత్రంతో ప్రవాహానికి ఎదురుగాను తీరానికి పఠాన్ముఖంగాను స్నానం ఆచరించి కుడి చేతి బొటన వ్రేలితో నీటిని ఆలోడనం చేసి 3 దోసెళ్ల నీళ్లు తీరానికి చల్లి తీరం చేరి కట్టుబట్టల కోణాల్ని నీరు కారేలా పిండాలి. దీన్నే యక్షతర్పణం అంటారు. ఇలా కార్తీక స్నానాల్ని చేయాలి. తరువాతి భాగంలో 4వ అధ్యాయాన్ని గురించి చెప్పుకుందాం. హరి ఓం.